నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని చూడబోతున్నాం. అదేంటంటే, రామాయణం అంటే కేవలం మార్పులు లేని ఒకే ఒక గ్రంథం కానే కాదు. అవును, ఏకే రామానుజన్ గారి ప్రసిద్ధ వ్యాసం 300 రామాయణాస్ ఆధారంగా ఈ ఇతిహాసానికి ఉన్న అనంతమైన రూపాలను ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. అయితే అసలు ఎన్ని రామాయణాలున్నాయి? ఒకటా, రెండా, పోనీ పదా? వింటే ఆశ్చర్యపోతారు. ప్రముఖ పండితుడు కామిల్ బుల్కే లెక్కల ప్రకారం చరిత్రలో కనీసం 300 విభిన్న రామాయణ కథలున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఆసక్తికరమైన కథను చూద్దాం. ఒకసారి శ్రీరాముడి ఉంగరం కింద పడిపోయి ఒక చిన్న రంధ్రం గుండా పాతాళానికి చేరుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ హనుమంతుడు తన శరీరాన్ని చాలా చిన్నగా మార్చుకొని పాతాళలోకంలోకి వెళ్తాడు. అక్కడ పాతాళరాజు దగ్గర ఒక పళ్ళెంలో వేలాది ఉంగరాలు ఉంటాయి. ఆశ్చర్యమేమిటంటే అవన్నీ అచ్చం రాముడి ఉంగరంలాగే ఉంటాయి. అప్పుడు ఆ పాతాళరాజు నవ్వుతూ హనుమంతుడితో ఒక అద్భుతమైన మాట చెబుతాడు. ఈ పళ్ళెంలో ఎన్ని ఉంగరాలున్నాయో భూమిమీద అంతమంది రాములున్నారు. అన్ని రామాయణాలున్నాయి. అంటే రాముడు అవతరించిన ప్రతీసారి ఒక కొత్త రామాయణం పుడుతుందన్నమాట. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దక్షిణ ఆగ్నేయాసియా దేశాల్లో రామాయణం ఎంతలా విస్తరించిందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. సంస్కృతం మొదలుకొని తెలుగు, తమిళం, అస్సామీ, బెంగాలీ, థాయ్, చైనీస్, టిబెటన్ ఇలా లెక్కలేనన్ని భాషల్లో ఈ కథ కనిపిస్తోంది. ఇంత విశాలమైన భౌగోళిక వ్యాప్తే ఈ ఇతిహాసాన్ని ఒక అనంతమైన ప్రవాహంగా మార్చేసింది. కథా స్వరంలో మార్పు సంస్కృతి ఇతిహాసాన్ని ఎలా మారుస్తుంది? సంస్కృతిని బట్టి రామాయణం టోన్ ఎలా మారుతుందో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. ఒకే సంఘటనను ఇద్దరు కవులు ఎలా వేరువేరుగా వర్ణించారో చూడటం భలే ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు అహల్యా వృత్తాంతం తీసుకుందాం. వాల్మీకి సంస్కృత రామాయణంలో రాముడు దైవాంశ సంభూతుడైన మానవ పరిమితులతో జీవించే వ్యక్తిగా కనిపిస్తాడు. కాని కంబన్ రాసిన తమిళ్ రామాయణంలో సీన్ మారిపోతుంది. కంబన్ రాముణ్ణి నేరుగా ఒక దైవిక రక్షకుడిగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు. ఇంద్రుడు పిల్లి రూపంలో పారిపోవడం లాంటి స్థానిక జానపద అంశాలను కూడా కంబన్ చాలా తెలివిగా తన కథలో కలిపేశాడు. విప్లవాత్మకమైన ప్రతివచనాలు, కథనాన్ని పూర్తిగా తిరగరాయడం. కొన్ని సంస్కృతులు కేవలం కథాశైలిని మాత్రమే కాదు, తమ సొంత విలువల ఆధారంగా అసలు కథనే పూర్తిగా తిరగరాశాయి. ఇవేంటో చూద్దాం. ఇక్కడ మనం హిందూ, జైన గ్రంథాల్లో రావణుడి పాత్ర ఎంత భిన్నంగా ఉంటుందో స్పష్టంగా చూడొచ్చు. హిందూ గ్రంథాల్లో రావణుడు అంటే క్రూరమైన, రాక్షస స్వభావమున్న విలన్. కాని జైన గ్రంథాలు ఈ కోణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. విమలసూరిలాంటి కవులు రావణుణ్ణి ఎంతో గొప్ప విద్యావంతుడిగా, తపస్సుతో శక్తులు పొందినవాడిగా, ఒక చిన్న బలహీనత వల్ల పతనమైన విషాదకర నాయకుడిగా సానుభూతితో చూపిస్తారు. నిజానికి జైన రామాయణాలు ఈ ఇతిహాసాన్ని చాలా లాజికల్గా, హేతుబద్ధంగా వివరిస్తాయి. వారి నమ్మకం ప్రకారం రావణుడు అస్సలు మాంసం తినడు. అలాగే వానరులు అంటే నిజంగా కోతులు కాదు, కోతిబొమ్మ ఉన్న జెండాలు పట్టుకునే విద్యాధరులు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే జైనధర్మంలో రాముడు అత్యున్నత అహింసావాది. కాబట్టి రాముడిని చంపడు. ఆ పనిని లక్ష్మణుడు చేస్తాడు. వాళ్ల మత విశ్వాసాలకు తగ్గట్టుగా కథను ఎలా అల్లుకున్నారో చూడండి. దక్షిణ భారతదేశంలోనే కన్నడ జానపద కథల వైపు వెళ్తే అక్కడ కథ ఇంకో లెవెల్లో ఉంటుంది. ఆ కథల్లో ఏకంగా రావణుడే శివుడి దయతో గర్భం దాల్చుతాడు. అతను ఒక్కసారిగా గట్టిగా తుమ్మినప్పుడు ఆ తుమ్ము నుంచి సీతాదేవి జన్మిస్తుంది. కన్నడలో సీత అంటే తుమ్ము అని అర్థం వచ్చేలా ఒక లోకల్ పద్వ్యుత్పత్తిని పట్టుకుని ఈ కథను అల్లారు. ఇక్కడ మెయిన్ ఫోకస్ యుద్ధం మీద కాదు, సీతాదేవి పడ్డ కష్టాల మీదే ఉంటుంది. ఇప్పుడు ఆగ్నేయాసియాలోని థాయిలాండ్ రామాయణం రామకీన్ గురించి మాట్లాడుకుందాం. వాల్మీకి రామాయణంలో పరమ బ్రహ్మచారి అయిన హనుమంతుడు ఇక్కడ అస్సలు బ్రహ్మచారి కాదు. థాయ్ కథనం పూర్తిగా యుద్ధం, ప్రాణాలతో బయటపడటం అనే విషయాల చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడ పాత్రలన్నీ కూడా మంచి చెడుల మిశ్రమంగా చాలా సహజంగా ఉంటాయి. సీతాపహరణం చేసిన రావణుడి పట్ల కూడా ఇక్కడ ఒక రకమైన సానుభూతి కనిపిస్తుంది. అనువాదం వెనుకున్న సిద్ధాంతాలు, అనుసరణ వెనుకున్న యంత్రాంగం సరే, ఒకే కథ ఇన్ని వందల రూపాలుగా ఎలా విడిపోతుందో దాని వెనుకున్న మెకానిజంను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఒక కథ వేరొక సంస్కృతిలోకి వెళ్ళినప్పుడు అది ఎలా మారుతోందో ఏకే రామానుజన్ గారు తన వ్యాసంలో అద్భుతంగా మ్యాప్ చేశారు.
ఈ మార్పులనాయన 3 రకాల అనువాదాలుగా విభజించారు. అవేంటో చూద్దాం. మొదటది ఐకానిక్ అనువాదం. పేర్లో ఉన్నట్టుగానే ఇది అచ్చుగుద్దినట్టు ఉండే అనువాదం. ఈ పద్ధతిలో ఒరిజినల్ కథలోని నిర్మాణం, పాత్రలు, సంఘటనల వరుస ఏమాత్రం మారవు. ఇందాక మనం చెప్పుకున్న కంబన్ రామాయణం ఈ కోవలోకే వస్తుంది. ఆయన వాల్మీకి కథానిర్మాణాన్ని దాదాపు అలాగే ఉంచారు. రెండోది ఇండెక్సికల్ అనువాదం. ఇందులో మూలకథను తీసుకుని దానికి పక్కా లోకల్ ఫ్లేవర్ అద్దుతారు. ఉదాహరణకు ఒక బెంగాలీ రామాయణంలో రాముడి పెళ్లి సీన్ చూస్తే అది అచ్చం ఒక బెంగాలీ పెళ్లిలాగే ఉంటుంది. అక్కడి ఆచారాలు, వంటకాలు అన్నీ బెంగాలీ స్టైల్లోనే ఉంటాయి. కథ రామాయణమే, కానీ సెటప్ అంతా లోకల్ అన్నమాట. ఇక మూడోది చాలా ఆసక్తికరమైనది, సింబాలిక్ అనువాదం. ఇందులో అసలు కథలోని పాత్రల పేరును మాత్రమే వాడుకుని కథని మొత్తం సమూలంగా మార్చేస్తారు. పాత నమ్మకాలను ప్రశ్నించడానికి లేదా కొత్త సందేశం ఇవ్వడానికి ఇలా చేస్తారు. మనం ఇందాక మాట్లాడుకున్న జైన రామాయణాలు, థాయ్ రామకిన్ ఖచ్చితంగా ఈ కేటగిరీలోకే వస్తాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అస్సలు పాయింట్ ఏంటంటే, రామాయణం అనేది కేవలం ఒక పుస్తకం కాదు, అదొక సువిశాలమైన ఇతిహాసాల నిధి. ఆ నిధిలో పాత్రలు, సంఘటనలు అనేవి ఒక కామన్ పూల్ లాంటివి. ఏ కవి అయినా, ఏ సంస్కృతి అయినా సరే ఆ పూల్లోంచి తమకు కావాల్సినవి తీసుకొని తమకంటూ ఒక ప్రత్యేకమైన కొత్త కథను అద్భుతంగా సృష్టించుకోవచ్చు. వినడంలో ఉన్న శక్తి, కల్పన మరియు వాస్తవాల మధ్య గీతను చెరిపేయడం, అకాడమిక్ థియరీల నుంచి కాస్త బయటకొచ్చి రామాయణాన్ని నిజంగా ఆస్వాదించినప్పుడు కలిగే ఒక అద్భుతమైన ఫీలింగ్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని వివరించడానికి ఒక చిన్న కథ ఉంది. ఒక ఊళ్ళో సాహిత్యం, కళలు అంటే అస్సలు పడని ఒక సాధారణ వ్యక్తి ఉంటాడు. అతని భార్య బలవంతం మీద ఊళ్ళో జరుగుతున్న రామాయణ పారాయణానికి వెళ్తాడు. ఇష్టం లేక మొదటి 3 రోజులు అక్కడే హాయిగా నిద్రపోతాడు. అది చూసిన భార్య 4గో రోజు అతన్ని తీసుకువెళ్లి ఆ కథ చెప్పే వ్యక్తికి ఎదురుగా మొదటి వరుసలో కూర్చోబెడుతుంది. ఆ రోజు కథకుడు చాలా ఎమోషనల్గా కథ చెబుతున్నాడు. రాముడి ఉంగరాన్ని తీసుకుని హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్న సీనది. మొదటి వరుసలో ఉన్న ఆ వ్యక్తి ఆసక్తిగా వినడం మొదలుపెడతాడు. కథకుడు ఉత్కంఠగా, అయ్యో, హనుమంతుడు సముద్రం దాటుతుండగా ఉంగరం చేజారి ఆ సముద్రంలో పడిపోయింది అని వర్ణిస్తాడు. అంతే, ఆ కథలో పూర్తిగా లీనమైపోయిన ఆ వ్యక్తి వాస్తవ ప్రపంచాన్ని మరిచిపోయి ఒక్కసారిగా పైకి లేచి, హనుమాన్, నువ్వేం బాధపడకు, నేను సముద్రంలో దూకి ఆ ఉంగరాన్ని నీకు తెచ్చిస్తాను అని అరుస్తూ ఏకంగా జనాల మధ్యలోకి దూకేస్తాడు. విన్నరా, అది రామాయణ కథకున్న పవర్. ఒక్కసారి ఆ కథలోకి వెళ్తే కల్పనకి, వాస్తవానికి మధ్యున్న గీత చెరిగిపోతుంది. చివరగా మనమందరం ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్న ఇది. అసలు మనం రామాయణాన్ని చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు కేవలం ఒక పాత పుస్తకాన్ని మాత్రమే చదువుతున్నామా, లేక వేల సంవత్సరాలుగా ప్రవహిస్తున్న ఒక అంతులేని సాంస్కృతిక జ్ఞాపకాల నదిలో మునిగిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.